దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ వివాదం పైన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపైన స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ పైన విచారణకు ఓకే చెప్పింది. ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే పెగాసస్ పై విచారణ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ వివాదం పైన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ దీనిపైన విచారణ జరపాలంటూ కూడా సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్ అలానే శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం పెగాసస్ పైన విచారణకు ఓకే చెప్పింది. ఇక ఈ పిటిషన్లపైన ఆగస్టు మొదటి వారంలో విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే పెగాసస్ పైన విచారణ చేపట్టనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పెగాసస్ స్పైవేర్ అంశం పైన ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అవడం జరిగింది. ఇటీవల జర్నలిస్టులు అలాగే సిపిఎం పార్టీకి సంబంధించిన ఎంపీ కూడా ముఖ్యంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపైన విచారణ జరపాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేసిందా, ముఖ్యంగా దీన్ని వినియోగించిందా అన్న దానికి సంబంధించి ఐటీ శాఖ నుంచి వివరాలు తెలుసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి హ్యాకింగ్ కి పాల్పడ్డారా అన్న విషయాలని వెల్లడించేలా కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖకు ఆదేశించాలని చెప్పి సైతం రెడ్ పిటిషన్ ని ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు హిందూ ఎడిటర్ రామ్ అలాగే శశికుమార్ లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అయితే వచ్చే వారం ఈ పిటిషన్లను విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు కోర్టు పర్యవేక్షణలో కోర్టు పరిధిలోకి ఈ పెగాసస్ అంశం అనేది వెళ్ళినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఒక పక్క ప్రతిపక్షాలు పార్లమెంట్ లో చర్చకు పట్టుబడుతున్న సమయంలో ఇప్పుడు కేంద్రం ముఖ్యంగా ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఈ రోజు నుంచి. ఎందుకంటే మేము విచారిస్తామని చెప్పి సుప్రీం ధర్మాసనమే ప్రధాన న్యాయమూర్తి స్వయంగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని ముఖ్యంగా రాజకీయం చేయవద్దు, ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టే దీనిపైన విచారణ చేపడుతుందని చెప్పి పార్లమెంట్ వేదికగా ఈ రోజు ప్రతిపక్షాలు లేవనెత్తున్న అంశాలకి సమాధానంగా కూడా కేంద్రం కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ పెగాసస్ ప్రకంపనలను గడిచిన 10 రోజులుగా కూడా పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేస్తున్న పరిస్థితి, రాజకీయంగా ప్రభుత్వం పైన అనేక విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఎందుకంటే ఈ పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ అనేది ఇజ్రాయెల్ కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్. ముఖ్యంగా ఉగ్రవాద కోణంలో విషయాలను బయటపెట్టేందుకు, ముఖ్యంగా సామాజికంగా ఏదైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు బయటపెట్టేందుకు మాత్రమే దీన్ని వినియోగిస్తుంటారు. కానీ రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఈ విధంగా అనేక మంది పైన దీనిపై నిఘా ఉంచింది కేంద్ర ప్రభుత్వం అన్నదానికి సంబంధించి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది, ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది మాత్రం వచ్చే వారం జరిగే విచారణలోనే మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ గోపి. पोषण अभियान के अंतर्गत किस प्रकार से कार्य कर रहे हैं उसकी समीक्षा कर सकते हैं। अगर कोई चुनौती है और समाधान है तो उनको भारत सरकार की मदद की अथवा किसी और सहयोग की जरूरत है, वो सहयोग देने के लिए हम सब समर्पित हैं। और जहां तक कि महोदय सांसद महोदय ने पूछा है विषय नारी अदालत का, वो भी मिशन शक्ति का ही एक अभिन्न अंग बनेगा। मुझे कहते हुए खुशी है कि हमारे लॉ एंड जस्टिस मिनिस्टर किरण रिजिजू जी ने भी अपना समर्थन इस विषय को दिया है। श्रीमती नवनीत राणा। भारत सरकार की गाइडलाइन जो 13 जून 2021 को जारी गई हुई थी, जिसका गैजेट नोटिफिकेशन जुलाई में निकला है, उस गाइडलाइंस का पालन सभी राज्य सरकार नहीं कर रही हैं। कृपया मंत्री ये बताएं
कि कृपया करके कौन कौन सी राज्य इन गाइडलाइंस का पालन कर रही हैं और कौन कौन सी राज्य सरकार इन गाइडलाइंस का पालन नहीं कर रही हैं, और अगर ये गाइडलाइंस का पालन राज्य सरकार नहीं कर रही हैं तो वो राज्य सरकार के ऊपर हम केंद्र सरकार के जो 50% हिस्सेदारी है उन राज्य सरकारों पे हम क्या कार्रवाई करेंगे। और उसके साथ मंत्री महोदय, कोरोना के पीरियड में जो महिलाएं अकेली रह गई हैं, जिनका पालन पोषण करने वाले ऐसे पुरुष जो नहीं रहे हैं, उनके लिए हम क्या कर रहे हैं, और ऐसे बच्चों के लिए जो अनाथ हो गए इस कोरोना के पीरियड में, उनके लिए सरकार की तरफ से कोई योजना आ रही है? धन्यवाद। मैं प्रफुल्लित हूँ महोदय कि सांसद महोदया ने प्रश्न महिला शक्ति केंद्र का था, लेकिन विस्तृत जानकारी पूरे मंत्रालय के बारे में मांग डाली है। विषय गाइडलाइन का है महोदय, लेकिन गाइडलाइन जून में नहीं, जनवरी 2021 13 जनवरी को प्रेषित की गई। हमने इन गाइडलाइंस के अंतर्गत सभी राज्य सरकारों को पोषण के संदर्भ में और ICDS और आंगनबाड़ी के संदर्भ में ये आग्रह किया कि आप GFR रूल्स और विजिलेंस रूल्स और गाइडलाइंस के अंतर्गत पौष्टिक आहार का वितरण करें, जिसमें टेक्नोलॉजी का इस्तेमाल हो, स्टैंडर्ड्स का इस्तेमाल हो, FSSAI के लैब से हमारे खाने की टेस्टिंग हो और एक सुदृढ़ व्यवस्था राज्यों को बनाने का हमने आदेश केंद्र सरकार की ओर से जारी किया है। राज्य सरकारों के साथ सतत हम इस चर्चा में रहे हैं कि किस प्रकार से वो अपने डिस्ट्रिक्ट में न्यूट्रिशनल कमेटी बनाए और उसके अंतर्गत काम करें। लेकिन महोदय, आपके माध्यम से सदन में हर सांसद से मैं आग्रह करना चाहती हूँ, उनके जिले में अगर 13 जनवरी 2021 की गाइडलाइन के अंतर्गत काम नहीं हो रहा तो वो निश्चित रूप से मेरे विभाग को सूचित करें।